మాఘగౌరీ వ్రత కథ. హరహర మహాదేవ. నమస్కారం భక్తులారా. ఈ రోజు మాఘగౌరీ వ్రత మహిమను తెలుసుకుందాం. ఇది గౌరీదేవి అనుగ్రహం పొందడానికి చేసేది. ఈ వ్రత కథను తెలుసుకుంటే మీ జీవితంలో శుభాలు, ఐశ్వర్యాలు పెరుగుతాయి. ఒకప్పుడు ఒక బ్రాహ్మణ దంపతులకు లేక ఒక్కడే కుమార్తె జన్మించింది. ఎంతో గారాబంగా పెంచిన ఆ అమ్మాయిని యుక్త వయసులో వివాహం చేశారు. కానీ దురదృష్టవశాత్తు కొద్ది రోజులకే ఆమె భర్త మరణించాడు. ఆమె పడే వేదనను చూసిన తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు. ఒకరోజు ఓ మహర్షిని కలిసి తమ కుమార్తె దుస్థితి వివరించారు. ఆ మహర్షి ఓదార్చుతూ ఇలా చెప్పారు: మీరు మీ కుమార్తెతో కలిసి తీర్థయాత్రలు చేయండి. మీ యాత్రలలో కాశీనగరం సమీపాన ఒక మహిమాన్వితమైన చెరువు కనిపిస్తుంది. అది అందరికీ కనబడదు. అక్కడ పన్ను ముత్తైదువ ఆధ్వర్యంలో స్త్రీలు పూజలు చేస్తారు. ఆమె స్వయంగా గౌరీదేవి. ఆ చెరువు మీకు కనిపిస్తే ఆమె చెప్పిన పూజలు చేయండి. కనిపించకపోయినా యాత్ర ఫలమైనా దక్కుతుంది. బ్రాహ్మణ దంపతులు తమ కుమార్తెతో కలిసి యాత్రకు బయలుదేరారు. మహర్షి చెప్పినట్లుగా వారికి ఆ చెరువు కనిపించింది. అక్కడ ఒక ముత్తైదువ పూజలు నిర్వహిస్తున్న దాన్ని చూసి ఆమె దగ్గరకు వెళ్లారు. ఆ ముత్తైదువ వారి కూతురికి చెరువులో స్నానం చేయించింది. అలాగే ఆమెకు ఇలా సూచించింది: ఈ చెరువులో 5 సార్లు ఇసుక తీసుకో. ఆమె చెప్పినట్లుగా ఆ యువతి చేసింది. అద్భుతం జరిగి మొదటిసారి తీసిన ఇసుక పసుపుగా మారింది. రెండవసారి కుంకుమగా, మూడవసారి కొబ్బరిగా, నాలుగవసారి బెల్లంగా, 5వసారి జీలకర్రగా మారింది. ఆ ముత్తైదువ మంగళగౌరి నోము గురించి వివరించి ఆ నోము పూర్తి చేసి ఉద్యాపన చేయమని సూచించింది. అద్భుతమే! ఆ యువతి నోము పూర్తి చేయగానే ఆమె భర్త పునరుజ్జీవితమయ్యాడు. ఈ వ్రతాన్ని మాఘమాసంలో అమావాస్య తరువాతి పాడ్యమి నుండి 30 రోజుల పాటు చేస్తారు. ప్రతిదినం స్నానం చేసి పసుపు గౌరిని ప్రతిష్ఠించాలి. పసుపుతో 5 పద్మాలు, కుంకుమతో 5 పద్మాలు, పిండితో 5 పద్మాలు ఉంచి పూజ చేయాలి. 5 ఏళ్లు ఈ నోము పూర్తి చేసిన తర్వాత ఉద్యాపన చేయాలి. నరేటర్: ఈ వ్రతం చేసిన వారికి గౌరీదేవి అనుగ్రహంతో సౌభాగ్యం, ఆయురారోగ్యం కలుగుతాయి. ఉద్యాపనలో 5గురు ముత్తైదువులకు తలంట్లు పోయించి భోజనాలు పెట్టాలి. 5 ఏళ్లలో ఇచ్చిన వస్తువులను 5గురికి సమానంగా వాయనమివ్వాలి. చివరగా పసుపు గౌరిని నీటిలో నిమజ్జనం చేయాలి. భక్తులారా, మాఘగౌరీ వ్రత కథ మీకు నచ్చిందా? ఈ పవిత్రమైన వ్రతాన్ని నమ్మకంతో పాటిస్తే మీ జీవితంలో శుభాలు మేల్కొంటాయి. మంగళగౌరి అనుగ్రహం మీకు లభించాలని మనసారా కోరుకుంటూ ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.